ఇంటర్నేషనల్ న్యూస్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డిసి నుంచి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ని కలవడానికి అలస్కాకి వెళ్లాడు. ఈ సమావేశం వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా లేదా అని ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. పాకిస్తాన్ లీడర్స్ అసిం మున్నీర్ అండ్ షహబాజ్ షరీఫ్ అమెరికా అండ చూసుకొని ఇండియా మీద పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. ఇండియా వార్ స్టార్ట్ చేస్తే మళ్లీ అమెరికా దగ్గరికి వెళ్లి యుద్ధం ఆపమని బెగ్ చేస్తారు. నేషనల్ న్యూస్. ఆగస్టు 14వ తేదీన కాశ్మీర్లోని కిష్టవర్లోని చషోటి టౌన్లో సడన్ క్లౌడ్ బరస్ట్ వలన 50 మంది ప్రజలు చనిపోయారు మరియు 200 మందికి పైగా మిస్సయ్యారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12వసారి రెడ్ ఫోర్ట్ పై నుంచి ప్రధానమంత్రిగా తిరంగ జెండా ఎగరవేశారు. నరేంద్ర మోడీ కంటే అత్యధికంగా జవహర్ లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు ప్రధానమంత్రిగా తిరంగ జెండా ఎగరవేశారు. స్టేట్ న్యూస్. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు 15సారి ముఖ్యమంత్రిగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 3 రంగుల మువ్వన్నెల జెండా ఎగరవేశారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉండవల్లి నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ప్రయాణించి ప్రారంభించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా గోల్కొండ కోటపై తిరంగా జెండా ఎగరవేశారు. క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైటెక్స్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ప్రతినిధులు పెద్దెత్తున పాల్గొన్నారు. ఆగస్టు 14న విడుదలైన వార్ 2 తెలుగు సినిమా ఎన్టీఆర్ అభిమానులను బాగా అలరిస్తుంది. ఈ సినిమాకు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల యాక్షన్ సీక్వెన్స్ మరియు కైరా అద్వానీ అందం హైలైట్స్. యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ మరియు అయాన్ ముఖర్జీ దర్శకత్వం బాగున్నాయి. రేటింగ్ 3/5. ఆగస్టు 14న విడుదలైన మరో సినిమా కూలీ కూడా సినీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. రజనీకాంత్ స్టైలిష్ యాక్షన్, అక్కినేని నాగార్జున విలనిజం, శృతిహాసన్ యాక్టింగ్ బాగున్నాయి. సౌబిన్ సాహిర్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలను పోషించారు. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ మరియు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం కూడా బాగున్నాయి. రేటింగ్ 3/5. స్పోర్ట్స్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో భాగంగా విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న 12వ మ్యాచ్ వైజాగ్ లైన్స్ మరియు రాయల్స్ ఆఫ్ రాయలసీమ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నెక్స్ట్ మ్యాచ్ తుంగభద్ర వారియర్స్ మరియు భీమవరం బుల్స్ మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్ 13 రన్స్ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన తుంగభద్ర వారియర్స్ 151 రన్స్ 18 ఓవర్లో చేసింది. చేజింగ్ చేసిన భీమవరం బుల్స్ 138 పరుగులు మాత్రమే చేసింది. అమరావతి రాయల్స్ టాప్ ప్లేస్లో కొనసాగుతుంది.